ఏసియా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవునికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తూ స్తుతిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి కూడా దేవుడు బిడ్డను అంతగానో ఆశీర్వదించాలని, మరి మేము ఈ విధంగా నేర్చుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మరి ఒకసారి దేవుని స్తుతిస్తూ ఆయన నామంను ఘనపరుస్తూ హెచ్చిస్తున్నాను. మరి ఈ దినము దేవుడు నాకు చూపించినటువంటి వాక్యాన్ని బట్టి మరి మీ ముందు తీసుకొని రావడానికి, మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు ఎంతగానో తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ దినము మరి దేవునికి మరి దానియేలు గ్రంథం మనకందరికి సుపరిచితమైన విషయమే, కానీ కొన్ని సత్యాలు మనము నేర్చుకోవాలని మరి ఎన్నెన్నో దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి కొన్ని సత్యాలు మనము దానియేలు గ్రంథంలో నుండి నేర్చుకోవాలని మరి ఆశిస్తున్నాను. మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23, 22, 23లో చూసినట్లయితే మరి గాబ్రియేలు దూత దానియేలుకు ఒక దర్శనం ఇచ్చి మరొక వర్తమానం తీసుకొని వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. మరి దానిలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు పరమ తండ్రికి బహుప్రియుడవు అని చెప్పి రాయబడు. మరి అంత ప్రియుడు మాత్రమే కాదు, కానీ బహుప్రియుడు అంటే మరి చాలా ఇష్టమైన వాడు అనమాట. బహుప్రియుడు అని చెప్పి రాయబడు. అదే మాట దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11, 10-11లో కూడా రాయబడి ఉంటుంది. మరి అది మాట అదే 10వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా దయచేసి కొమల ఈ రెండు కూడా చదవాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22, 23. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఇక్కడ మనము దాని ముందు వచనాలు చూసినట్లయితే మనకు దానియేలు యొక్క ప్రార్థన విజ్ఞాపనలను మనం గమనిస్తాం. కాబట్టి మొదట ఆయనకు ముందు దర్శనం చూపించి అతి ప్రకాశమానమైనటువంటి గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయాన్న కనబడి ఇలాగ సెలవిస్తాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క దర్శనాల ద్వారా దానియేలుకు మరి గాబ్రియేలు దూత ద్వారా పంపించినటువంటి వర్తమానం బహుప్రియుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. అలాగే 10వ అధ్యాయం 11వ వచనంలో దయచేసి ఒకసారి చదువు. దానిపైన 2 వచనాలు కూడా చదివితే బాగుంటుంది. 11 పైన 8వ వచనం నుంచి చదువు. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనము చూచినందున నాలో బలమేమీయో లేకపోయెను. నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. చూడండి, ఈ వాక్యంలో మనం 19లో కూడా ఉన్నది. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. ఈ యొక్క వాక్యాల్లో మనం కనిపెట్టినట్లయితే మరి దర్శనాల ద్వారా దేవుడు ఆయన దానియేలు మరి ఎంతగానో బలహీనుడైపోయినాడు. మరి సాష్టాంగ నమస్కారం చేసినాడు అనమాట. ఆయన బలహీనతలో ఆయన మరి బలపరిచిన దేవుడై ఉంటున్నాడు.
మరి ఆయన ఎంతగానో వినయ విధేయతలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వాదించి మరి ఆ వినయ విధేయతల వలన మరి ఆయన బహుప్రియుడుగా ఎంచబడినాడు. మరి దానియేలు యొక్క జీవితము మరి చరిత్ర మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన యెరూషలేము నుండి బబులోనుకు చెరగా తీసుకొని వచ్చిన ఒక యవనస్తుడు, ఆయనతో పాటు కూడా మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు. వీరు బలమైనటువంటి యవనస్తులే కాదు, మరి బహుజ్ఞానవంతులు అని కూడా వ్రాయబడి ఉంటుంది. మరి దానియేలుకి బహుప్రియుడుగా కావడానికి 5 రహస్యాలు మనం ఇక్కడ గమనిస్తాం. మరి ఎందుకు దేవుడు ఆయనను బహుప్రియుడుగా మరి సంబోధించాడు, ఆయనకు దేవునికి ఎందుకు బహుప్రియుడుగా ఉన్నాడు? మొదట మనం గమనించినట్లయితే నన్ను నేను అపవిత్రపరచుకొనను అని తీర్మానం చేసుకున్నాడు. దానియేలు యొక్క రహస్యాల్లో మొదటి రహస్యం ఏంటంటే నన్ను నేను అపవిత్రపరచుకొనను అని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు తీర్మానం చేసుకున్నాడని తలంచినట్లయితే దయచేసి లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మరి దేవుడు దానియేలుకు ఈ మాట తన హృదయంలో మరి భద్రపరచుకున్నాడు. ఎందుకంటే అన్య దేశంలో ఉన్నప్పటికీ మరి ఆయన పరిశుద్ధ దేవుడను ఆచరిస్తున్నాడు కనుక మరి ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆ దేవుని ఆజ్ఞ, యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన ఈ మాటను తన హృదయంలో భద్రపరచుకొని ఆ పరదేశంలో ఉన్నప్పటికీ తను తాను పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి తను తీర్మానం చేసుకున్నాడు. ఇదే మాట మరి లేవి కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. మరి అయితే మరి నూతన నిబంధనలో మనం గమనిస్తే మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుడు ఏం రాస్తాడంటే పరిశుద్ధపరచుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన బిడ్డలు, మన బిడ్డలు మనం మంచిగా ఉండాలి, మరి బిడ్డలు పైకి ఎదగాలి, బిడ్డలు మనకు సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని మనం ఎంతో కోరుకుంటాం లోకరీతిగా. ఆ విధంగా పరిశుద్ధమైన దేవుడు కూడా, యెహోవా దేవుడు మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, తన బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన మరి ఆ యొక్క మాట ద్వారా మరి తెస్సలోనికయలో రాసినటువంటి మాట ఆయన ఏమంటాడు, పరిశుద్ధపరచుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రపరచుటకు పిలవలేదు అంటున్నాడు. అదే మాట మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన మరి మనలను క్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకు పిలిచినట్లు రాయబడి ఉంటుంది. దయచేసి మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదువు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి ఎంతో చక్కని మాట. మనం ఆయన సహవాసానికి, క్రీస్తు యేసు యొక్క సహవాసానికి, తన అద్వితీయ కుమారుని సహవాసానికి మనలను పిలిచినట్లు వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనం కూడా పవిత్రులుగా ఉండాలి. కాబట్టి మన ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను మనము మరి కాపాడుకోవడానికి దేవుడి వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధత మరి ఆయన సహవాసం పొందుకోవడానికి మరి దానియేలుకు మరి రహస్యాలను పాటించాడు. ఆయన పరిశుద్ధుడుగా దేవుని సహవాసంలో ఉండడానికి, దేవుని కుమారునిగా ఉండడానికి
మరి దానియేలు కూడా ఈ రహస్యాలను పాటించినట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి మన కొరకు అర్పింపబడుట వలన ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరి ఆయన ఒకసారి ఆయన శరీరం మన కొరకు, మన పాపముల నిమిత్తం కొరకు, మరి మనలను శుద్ధులుగా చేయుటకు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుటకు ఆయన ఒక్కసారే తన యొక్క శరీరాన్ని తన చిత్త ప్రకారం మరి శిలువ పైన అర్పించినట్లు మనం గమనిస్తున్నాం. అలాగే మనము మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మరి దేవుడు మనకు ఒక పాఠం నేర్పించినాడు, అది రీజనల్ శాంటిఫికేషన్ అంటారు. మరి ఆ పాఠం నేర్పించినప్పుడు మనము కూడా మరి ప్రాక్టికల్ గా మరి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మరి మొదటి పేతురు 1:16 మరి ఏమని రాసి ఉంటుందంటే, మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక ఆ ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మరి నిజంగా మనము అందుకని దానియేలు సమస్త ప్రవర్తనలో, ఆ చిన్న తిండి విషయంలో, భోజన విషయంలో ఆయన అక్కడ కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఆయన ఎంతగానో తీర్మానం చేసుకొని ఉన్నాడు. మరి ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనము మరి ఎన్నో మన వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి చిన్న విషయమే అనుకుంటాము, కానీ అది దేవుని దృష్టిలో ఎంతో మరి అసహ్యమైనది, అపరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధంగా ఉండటకు ఆయన తీర్మానించుకున్నాడు. మరి రూతు విషయం కూడా మనం గమనిస్తే, రూతు కూడా మరి అన్య దేశంలో ఉండకుండా మరి సొంత వారిని, తన స్వజనులను, తన కుటుంబీకులను, తన స్నేహితులను, తన దేశాన్ని విడిచిపెట్టి మరి పరదేశానికి వచ్చింది. ఎందుకంటే అక్కడ తను అపవిత్రపరచుకుంటుంది. తన మధ్యలో ఉంటే అపవిత్రపరచబడతానేమో అని తన దేశాన్ని వదిలిపెట్టి తీసుకొని వచ్చింది. ఎందుకంటే మరి ఆమెకు ఆ భాష రాదు. అందులో యూదులంటే మరి మోయాబీలకు ఎంతో అసహ్యము, బద్ధ శత్రువులు వాళ్ళు. అయినప్పటికీ క్రీస్తును ఆధారం చేసుకొని ఆయన రెక్కల క్రింద ఆశ్రయం తీసుకొని ఆమె వచ్చింది. కాబట్టి ఆమె క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఎంత గొప్ప విషయం అండి. మనము కూడా అలాంటి అపవిత్రత మనము తోటియకూడదు. మరి పరిశుద్ధంగా, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే మనము యోసేపును గమనించినట్లయితే అన్నదమ్ముళ్ళు ఆయనను మరి అసహించుకున్నారు, మరి ఆయన చంపాలని ద్వేషించారు, ఎంతో ఆలోచన చేశారు. కానీ ఆయన మరి కారాగారంలో ఉన్నప్పటికీ, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, మరి ఎన్నో శోధనలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన మాత్రము యెహోవా దేవుని యొక్క పరిశుద్ధతను ఆయనను హత్తుకొని జీవించినాడని మన వాక్యంలో చూస్తాం. మన అందరికీ తెలిసిన విషయమే. మరి చెరసాలలో నుండి మరి ఐగుప్తీయులకు, అలాగే ఐగుప్తీయులకు మరి ఈ యొక్క పశుల కాపరులు అంటే, ఈ షెపర్డ్స్ అంటే ఎంతో అసహ్యం. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని పరిశుద్ధత మనలను ఈ తారుమారు చేస్తుందండి. ఆయన యోసేపును మరి అధికారిగా నిలబెట్టినాడు ఐగుప్తు దేశంలో. మరి వారికి అక్కడ ఎంతగానో ఆశ్రయం ఇచ్చి ఉంటున్నాడు. తన తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు, అన్నదమ్ముళ్ళ పిల్లలకు 70 మందికి ఆశ్రయం ఇచ్చినట్లు మనం చూస్తాం. శత్రువులు మనకి, వారు మళ్ళా సహించుకుంటారు, మనం అక్కడికి వెళ్ళగలుగుతామో లేదో అని. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మన శత్రువుల ఎదుట ఆయన భోజనం సిద్ధపరిచే దేవుడై ఉంటున్నాడు. మరి ఆ విధంగా దానియేలు కూడా మరి రాజగృహంలో ఉన్నాడు, రాజ సన్నిధిలో ఉన్నాడు, ఒక బానిసగా ఉన్నాడు, ఒక బందీగా ఉన్నాడు. మరి రాజు ఇచ్చిన ఆజ్ఞకు ఆయన ఏమి కూడా భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు
ధైర్యం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన యందు ధైర్యం కలిగి మనం జీవిస్తున్నాం. ఆయన మన పక్షంగా ఉండగా మనకు శత్రువు ఎవరు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మరి మన పాపములను మనం అన్ని కూడా మనము అన్ని ఒప్పుకోవాలి. మరి అలాగే ఒక్క నిమిషం, అలాగే మరి దావీదు పలికినటువంటి మాటలు మనం గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండును కాక. మరి ఇది దావీదు యొక్క ప్రార్థన. ఈ విధంగా దానియేలు కూడా ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా విమోచకుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, ఆయన నాకు కాపాడుతాడు అనే ధైర్యంతో మరి దానియేలు కూడా దావీదు వలె ప్రార్థన చేసినాడు. కాబట్టి మన నడవడి, మన క్రియలు, మన ప్రతి చిన్న విషయంలో మన ప్రతి తలంపు, మన మాటలు కూడా దేవునికి అంగీకారంగా ఉండినట్లయితే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాము. మరి దానియేలు రాజభోజనము తినకూడదని తీర్మానించుకున్నాడు. మనందరికి తెలిసిన విషయమే. అది కంటికి ఎంతో ఆకర్షించబడి బహురుచి గలదై, ఎంతో శరీరానికి బలంనిచ్చినదై ఉన్నప్పటికీ ఆయన తినకూడదని తీర్మానించుకున్నాడు. ఎందుకో తెలుసా? మరి దానియేలు రాసినటువంటి పత్రికలో మొదటి 8వ అధ్యాయము 8వ వచనం, దయచేసి కోమల మొదటి అధ్యాయము, దానియేలు మొదటి అధ్యాయము 8వ వచనం చదువు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, మరి దానియేలు యొక్క తీర్మానం ఎంత గొప్ప తీర్మానం అంటే, మరి తను తాను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పి. ఎందుకంటే రాజులు భుజించే భోజనము, మరి వారు త్రాగే ద్రాక్షారసము, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే నేను అపవిత్రుని అవుతాను. ఎందుకంటే నెబుకద్నెజరు ఆయన దేవుని ఎరగనటువంటి వాడు. మరి వారితో సహవాసము, మరి కీర్తనలో మొదటి అధ్యాయంలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండకూడదు అంటాడు. అది దానియేలు యొక్క హృదయంలో నాటుకొని. అందుకే బబులోను రాజు అన్ని దేవతలను పూజించేవాడు. మరి ఆహారం కూడా దేవతలకు అర్పించి భోజనము చేసేవాళ్ళు. దాన్ని భుజించి మరి దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు అని చెప్పి తీర్మానించుకున్నాడు. కాబట్టి మనం కూడా దానియేలు మరి వీటి అంత లక్ష్యం ఉంచలేదు. ఎందుకంటే ద లస్ట్ ఆఫ్ ది ఐ, మరి చూస్తే ఆ యొక్క మరి మనము శరీరము మన కన్నులకు అది ఇంపుగా ఉంటుంది. కాబట్టి అది ఆయన దాన్ని అసహించుకున్నాడు. మరి ఆయన మరి లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ గురించి, మరి ఆ అది తిన్నట్లయితే తన శరీరము ఎంతో బలంగా ఉంటుంది అని చెప్పి. మరి ప్రైడ్ ఆఫ్ ది లైఫ్ అంటే మరి రాజభోజనం నేను చేస్తున్నాను అనేటువంటి ఆ యొక్క ప్రైడ్ ఆయనలో ఉండకూడదని వీటి అన్నిటి అంత కూడా దానియేలు వీటిని లక్ష్యం చేయలేదు. మరి అందుకని పట్టుదలతో ఈ శోధనలన్నీ కూడా ఎదిరించి మరి తను తాను పవిత్రపరచుకున్నట్లు మనము వాక్యంలో చూస్తున్నాం. అప్పుడే పరిశుద్ధంగా ఆయన జీవించగలిగినాడు. మరి దానియేలు అందువలన దేవునికి ప్రియుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ మరి ఆ చిన్న విషయాలలో కూడా ఎంతో శ్రద్ధ కలిగి మరి ఎంతో ఆయన
వినయ విధేయతలతో మరి దేవుని ముందు ఆయన బహుప్రియుడుగా మరి కనపరుచుకున్నాడు. మరి దేవుడే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు అని చెప్పి. మరి యేసుక్రీస్తు కూడా మరి లూకా సువార్త 3వ అధ్యాయము 2:21 వచనంలో అప్పుడు ఆయన బాప్తిసం పొందుతున్నప్పుడు ఆయన ఆకాశం తెరవబడి అక్కడి నుంచి పావురము వలె మరి ఆయన నుంచి నీవు నా బహుప్రియుడవు అని చెప్పి యేసుక్రీస్తు, ఎందుకంటే తండ్రి యొక్క మరి తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన కూడా మరి తన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, తండ్రికి విధేయుడై మరణము వచ్చు వరకు కూడా ఆయన విధేయత చూపినట్లు మనం గమనిస్తాం. అందుకొరకు మరి యేసుక్రీస్తు తన అద్వితీయ కుమారుని కూడా ఆ యెహోవా దేవుడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి రాయబడి ఉంటుంది. మరి 2వ రహస్యం మనం గమనించినట్లయితే దానియేలు యొక్క 2వ రహస్యం, నెబుకద్నెజరుకు ఒక కల వచ్చిందంట, మనందరికి తెలుసు. కానీ కలను ఆయన మర్చిపోతాడు, ఎంతో కలత చెందుతాడు. అందువల్ల తన ఆస్థానంలో ఉన్నటువంటి శకునగాండ్రును, గారడి వారిని, మాంత్రికులను, మరి కల్దీయులు అందరినీ కూడా పిలువనంపిస్తాడు. కానీ వీరిలో మరి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. కల భావం కాదు, కళను దాని భావాన్ని తెలపలేకపోతే మరణ శిక్ష. మరి కళ మర్చిపోయాడు, ఆ కళ ఏంటో ఎవరికి తెలియదు, కానీ కళ చెప్పాలి, కళ యొక్క భావం చెప్పాలి. ఇది మానవునికి అసంభవం. మనం ఆలోచించినట్లయితే ఇది చాలా మరి జరగని విషయం. కానీ దానియేలు మరి దేవునికి ప్రార్థించాడు. మరి ఆయనకు స్నేహితులు ఉన్నారు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఆయన స్నేహితులు ఉన్నారు, ప్రార్థించే స్నేహితులు ఉన్నారు. మరి ప్రార్థన బహుశక్తి గలది. మరి ప్రార్థన వలన సమస్తము సంపాదించుకోగలం, సమస్తము సాధ్యమే. వారు మరి ఆ యొక్క ప్రార్థన ద్వారా సమస్తం పొందుకోవాలని విశ్వసించారు. దేవుడు తప్ప మరి ఎవరు కూడా ఇది బయలుపరచలేరని వారు నమ్ముకున్నారు. మరి దానియేలుకు ప్రార్థించే స్నేహితులు ఉన్నారు. ఎక్కడ 2-3 కూడి మరి ప్రార్థన చేస్తే నా సన్నిధి అక్కడ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట తప్పని దేవుడు, మారని దేవుడు. కాబట్టి మరి దానియేలు ఎంతో విశ్వాసంతో, షద్రక్, మేషక్ వీళ్ళందరూ కూడా ఎంతో విశ్వాసంతో దేవుని ప్రార్థించినారు. మరి నా నామమును మరి మరి మనం గమనించినాము కాబట్టి మనం కూడా ఎక్కడ 2-3 ఉంటే అక్కడ మరి దేవుని యొక్క సన్నిధి ఉంటుందని మనం గ్రహిస్తున్నాం. దయచేసి డ్యూటెరోనమీ 32:30 వచనం చదవాలని కోరుతున్నాను కోమల. మరి ద్వితీయోపదేశ కాండము 32:30, ద్వితీయోపదేశ కాండము 32:30. తమ ఆశ్రయ దుర్గము 32:30 వచనం. తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారద్రోలును. చూడండి, కాబట్టి ఇక్కడ మరి షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కూడా మరి దానియేలుకు తోడుగున్నారు. కాబట్టి ఈ ప్రార్థన శక్తి, ద పవర్ ఆఫ్ ప్రేయర్ అనేది వారు ఇక్కడ గమనించినారు. మరి ప్రార్థన మరి కూడా మనం అందరం కలిసి ప్రార్థిస్తాం. మరి మనకు శత్రువులు ఎవరన్నా వచ్చినట్లయితే ఏ విధంగా మనము పారద్రోలగలుగుతాము అనేటువంటి సత్యాన్ని దానియేలు జీవితం ద్వారా మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మరి దానియేలు మరి తనకు వచ్చినటువంటి సమస్య ఎంతో భయంకరమైన సమస్య, తీర్వలేనటువంటి సమస్య. కానీ ప్రార్థన శక్తి వలన ఆయన పొందుకున్నాడు. ప్రార్థన వలన ఆయన మరి ఈ యొక్క శక్తిని మరి నెబుకద్నెజరు మర్చిపోయినటువంటి ఆ యొక్క కళను, భావాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచినట్లు మనం గమనిస్తున్నాం. మరి
మరి దేవునికి ఏది కూడా అసాధ్యమైంది లేదు. ఆయనకి ఈజ్ దేర్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ గాడ్? నథింగ్. సో కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు మరి ఆ యొక్క విశ్వాసాన్ని దానియేలు లోపల ఉంచినట్లు మనం గమనిస్తున్నాం. మరి దానియేలు దేవుడే మన దేవుడు కాబట్టి మనం కూడా ఆ విశ్వాసం కలిగి ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 13:8 కూడా నిన్ను నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని వ్రాయబడి ఉంటుంది. నిన్న నేడు ఆయన మారని దేవుడు, మాట తప్పని దేవుడు. మరి నిన్న నేడు యుగ యుగాలకు కూడా ఆయన ఒకే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా దానియేలు వలె శక్తి గల మరి కలిగి ప్రార్థన చేయాలి. మరి సహవాస ప్రార్థన మనం సంఘాలలో కూడా ఉండాలి. మరి అప్పుడే దానియేలు వలె ప్రభువుకు అతి ప్రియులము కాగలుగుతాం. కాబట్టి మనము వ్యక్తిగత ప్రార్థన చేయాలి, మరి సహవాస ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి. మరి ఆ విధంగా దానియేలు కూడా ఎంతో వ్యక్తిగత ప్రార్థనలు ప్రతి దినము మరి యెరూషలేము వైపునకు తిరిగి 3 సార్లు ప్రార్థించినట్టు వాక్యం రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, తన సహవాసము తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసేవాడు. సంఘ ప్రార్థన మనకు ఎంతో అవసరమైన అప్పుడే మనం కూడా దానియేలు వల్ల ప్రియులము కాగలుగుతాము, దేవునికి అతి ప్రియులం కాగలుగుతాము. యేసుక్రీస్తు కూడా తన డిసైపుల్స్ గా మరి గెస్తెమనే తోటలో వెళ్ళినప్పుడు మనం అందరం కలిసి ప్రార్థించాలని అన్నారు. కానీ మానవులు ఏం చేసినారో రాత్రి నిద్రపోయినట్లు మనం గమనిస్తున్నాం. మరి ఆ ప్రార్థన శక్తి ఎంతో గొప్పది. అందరం కలిసి ప్రార్థించితే మరి దాని యొక్క శక్తి, దాని బలము, దాని పవర్ వేరేగా ఉంటుంది. 3వ రహస్యం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం. దయచేసి చదువు. 6వ అధ్యాయము దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి, మరి దానియేలుకు వచ్చిన సమస్య మరి తనకు తెలుసు కాబట్టి వెంటనే మరి ఆ దానియేలు యెహోవా దేవుణ్ణి మాత్రమే పూజిస్తున్నాడు. మరి ఏదో ఒక తప్పు పట్టి, ఏదో ఒక నేరం మోపి ఆయనను చంపాలని ఉద్దేశిస్తారు. కానీ మరి ఆయనకు ఒక మేడ గది ఉందంట. ఒక మేడ గది మన అందరికి కూడా ఉండాలి. ఆ మేడ గదిలో మరి మనము దేవుని పరిశుద్ధంగా, మరి దేవుని పరిశుద్ధత అక్కడ మనకు కల్పిస్తుంది. మరి అక్కడ దేవుని యొక్క వెలుగును మనకు ప్రకాశింపజేస్తాడు. ఆయన సహవాసానికి సూచనగా ఉంటుంది. కాబట్టి దానియేలు రాజ్యానికి అధికారి అయినప్పటికీ మరి ఆయన మేడగది తప్పక వెళ్ళి ప్రార్థించేవాడు. ఎన్నిసార్లు 3 మోకాళ్ళు దేవుని యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఆయన మోకాళ్ళ మీద దేవుని యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించేవాడు. ప్రస్తుత దినాల్లో ఎవరిని అడిగినా కూడా మాకు సమయం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నాము, మరి ఒక్కసారి ప్రార్థన చేయడానికి ఎంతో కష్టపడతాం. కానీ దానియేలు అధికారిగా ఉన్నప్పటికీ, ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, పరదేశంలో ఉన్నప్పటికీ, మరి అయినప్పటికీ మరి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన దేవుని విడవలేదండి. మార్లో దేవుని మరి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థించేవాడు. కాబట్టి దానియేలు జీవితము మరి ప్రార్థన జీవితం. తండ్రిని మరి ఆయన యొక్క ప్రార్థన జీవితమును తండ్రిని ఎంతో ఆకర్షించింది. ఆ విధంగా మనం కూడా ఆకర్షించబడాలి. ప్రార్థన చేసినప్పుడు మనం కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి. మరి అందువలన దేవుడు దానియేలు ప్రార్థన జీవితం వలన ఆయన బహుప్రియుడుగా కాగలిగినాడు.
అలాగే యేసు ప్రభు కూడా మరి ఆ మేడగదిలో ప్రార్థన చేసేవాడు. లూకా సువార్త 5:16 కూడా మరి రాయబడి ఉంటుంది, ఆయన ప్రార్థన చేయుటకు మరి ఏమి రహస్యం అరణ్యానికి వెళ్తాడంట. ఆయన ప్రార్థన జీవితము ఎంతో గొప్పది. లూకా 6:12 కూడా ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళిపోయాను అని చెప్పి రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడు, నిద్రపోకుండా ఆయన ప్రార్థనలో గడిపేవాడు అని చెప్పి యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి చూపించాడు. అదే మాదిరి మరి యెహోవా దేవుని ద్వారా దానియేలు పొందుకొని ఆయన ప్రార్థన జీవితం ద్వారా బహుప్రియుడుగా మరి ఆయన పిలువబడినాడు. క్రీస్తును మనం కూడా ధరించుకోవాలి, అంటే పొందుకోవాలి. మరి వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరమని మనం అందరం తెలుసుకోవాలి. మత్తయి సువార్తలో కూడా మనకు రాయబడి ఆయన రూపాంతరము కొండ మీదకు వెళ్ళి రూపాంతరం పొందుకున్నాడు. మరి పరమ తండ్రికి బహుప్రియుడు అయినటువంటి వాక్యము యేసుక్రీస్తు కూడా బహుప్రియుడని ఈ మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. మరి 4వ రహస్యము దానియేలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం దానియేలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము మరి క్రింద భాగం చూసినట్టయితే దేవుని ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చెను అని రాయబడింది. దయచేసి రాయము చదువు. 10వ వచనము 6వ అధ్యాయం 10వ వచనము క్రింది భాగం. తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. మరి ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతిస్తూ వచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, మరణ ఛాయలో వెళ్ళినప్పటికీ ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. మనం కూడా ఆ విధంగా స్తుతించాలి. అనగా దానియేలు ప్రతి దినం ప్రతి విషయం కొరకు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని స్తుతించేవాడు. ఆయన ప్రతి శోధనలో, మరణ ఛాయలో, సింహపు బోన్లో ఉన్నప్పుడు మరి దేవుని స్తుతించాడు. మరి ప్రతి ఆపద నుండి తప్పించుకున్నాడు. అంతేకాదు దేవుడు ఆయనను బబులోను రాజ్యానికి అధికారిగా హెచ్చించాడు. మరి ఎందుకు హెచ్చించాడు అంటే మరి దేవుడు ఆయనను మరి దేవునికి ఆయన ప్రతి విషయంలో కూడా స్తుతి కృతజ్ఞతలు చెల్లించుతూ వచ్చాడు. కాబట్టి దేవునికి ప్రియమైన వాడుగా తీర్చబడినాడు, బహుప్రియుడుగా అనిపించాడు. దానియేలు 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే కలభావము, మర్మము కలలో తెలియపరిచినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. ఆయనకు ఆ కళలు తెలియదు, మరి ఆ కలభావము తెలియదు. అయినప్పటికీ దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మర్మాన్ని ఆయనకు బయలుపరిచినాడు. కాబట్టి అలాంటి విషయంలో కూడా దేవుడు దానియేలు ఎంతగానో దేవుణ్ణి ఆదరించి ఆశ్రయించినాడు. మరి అలాగే మరి కీర్తనలు రాసినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం దయచేసి చదవగలిగితే మంచిదమ్మా. 50వ అధ్యాయం నన్ను మహిమపరుచుతున్నాడు, నేను వాడికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చూడండి, మరి ఆ మరణ ఛాయలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఆయన స్తుతి చెల్లించాడంట. అలాంటి స్తుతి మనం కూడా, దానియేలు కూడా మరి ఆ స్తుతి యాగం ఆయనకు మరి దేవుని మహిమపరిచాడు. మరి కాబట్టి ఆయనకు రక్షణ దేవుడు ఆయనకు అనుగ్రహం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు సహాయం చేసినట్టు మనం గమనిస్తున్నాం. ఆ విధంగా మనం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి స్తుతి యాగం దేవునికి అర్పించి దేవుని మహిమపరచాలి. మరి 5వది చూసినట్లయితే 5 రహస్యాలు అన్నాం కదా. మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 10 నుంచి 17 వరకు చివరిదిగా దయచేసి ఇది చదివితే బాగుంటది. 9వ అధ్యాయము 10 నుండి 17 7 వచనాలు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలెనని సెలవిచ్చెను. కానీ
మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటను నెరవేర్చెను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనకుండునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ప్రభువా మా దేవా, నీవు బాహుబలము గల బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైతిమి. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుట లేదు. చూడండి, దానియేలు మరి తన పాపములే కాకుండా తన ప్రజల యొక్క పాపముల నిమిత్తం కూడా దేవుణ్ణి ఎంతగానో ఆశ్రయించి ఆయన పాపాలను ఒప్పుకుంటున్నాడు. వాళ్లను విడుదల చేయాలని అందరూ మేము, ఎందుకంటే బందీలో ఉన్నారు కాబట్టి తిరిగి మేము మా యెరూషలేమును కట్టుకోవడానికి మాకు మరి సెలవిమ్మని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. వారు చేసిన తప్పులను మరి ఇతరుల కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లు తన తప్పులను ఒప్పుకొని ఇతరుల కొరకు, ఇశ్రాయేలులు చేసినటువంటి అపరాధముల కొరకు, వారు చేసిన పాపాల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి దానియేలు ప్రతి పాపము దేవుని ముందు ఒప్పుకొన్నాడు. ఏది ఆయన ప్రభువునకు దాచిపెట్టలేదు. దావీదు మరి ఆయన పాపం 1 సంవత్సరం దాచిపెట్టినట్టు మరి ఆయన రక్షణ కోల్పోయినట్లు మనం గమనిస్తున్నాం. కానీ ఆయన తిరిగి పశ్చాత్తాప పడిన తర్వాతనే రక్షణ పొందుకున్నట్లు కూడా వాక్యంలో మనం చూస్తాం. అలాగే మరి తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్ కూడా తండ్రిని, నేను మరి పరలోకమునకు విరోధంగా, తండ్రి ఏమంటాడు, మరి పరలోకానికి విరోధంగాను మరి నీ ఎదుట పాపం చేసిన వాడనని మరి దేవుడు ఆయన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. మరి నేను తండ్రిని కొడుకును అనిపించుకొనుటకు, కుమారుని అనిపించుకొనుటకు నేను యోగ్యును కాను అంటాడు. ఎంత గొప్ప పశ్చాత్తాపం! ఆ విధంగా దానియేలు కూడా తన బిడ్డల విషయము, తన యొక్క ప్రజల విషయము, తన విషయం కూడా దేవుని ముందు పశ్చాత్తాపడి అడుగుతాడు. ఆ విధంగా మనం కూడా పశ్చాత్తాపడి అడగాలి. మనం మన పాపాలను ఒప్పుకున్నట్లయితే
మరి మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన మరి మొదటి యోహాను 1:9 ప్రకారము మరి రాయబడిన రీతిగా మన పాపములను మనము ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అప్పుడే మనము ఆయనకు బహుప్రియులమై అవుతామని వాక్యంలో సెలవిస్తుంది. మరి కాబట్టి మరి దానియేలు జీవితం మనం ముందు పెట్టుకొని మన జీవితం కూడా మరి ఆయన చూసినటువంటి ఆయన జీవితంలో ఉన్న రహస్యాలు మనము గమనించినట్లయితే మనం మొదటిగా మన జీవిత తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధులుగా మరి ఉండడానికి మనము దానియేలు వాళ్ళు తీర్మానం చేసుకోవాలి. రెండవది, మనకు ప్రార్థన చేసే స్నేహితులు ఉండాలి. మనము ఒంటరిగా కాదు, కానీ మనం కలిసి ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నీ యొక్క సన్నిధి ఉంటుందని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసే స్నేహితులు మనకు ఉండాలి. మూడవది, మేడగది ఉండాలి. మేడగది అనగా వ్యక్తిగత ప్రార్థన అని చెప్పి మరి దానియేలు మేడగదికి వెళ్ళి అక్కడ 3 సార్లు ప్రార్థన చేసినట్లు అది వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అలాగే మనం ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతియాగము అర్పించాలి. అన్ని వేళలందు ఏ పరిస్థితులు ఏ విధంగా వచ్చినప్పటికీ మరి మనము ఆయనకు స్తుతి చెల్లించే వారుగా ఉండాలి. 5వది, మన పాపము నిమిత్తం పాప క్షమాపణ లేక తన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడినట్టు మనం కూడా మన పాపముల విషయం పశ్చాత్తాపడి దేవుని ముందు ఒప్పుకోవాలి. ఈ 5 రహస్యాలు మనం పాటించినట్లయితే మనము కూడా పరమ తండ్రికి బహుప్రియులుగా మారిపోతాం, బహుప్రియులుగా అవుతాం. కాబట్టి దానియేలు జీవితంలో ఈ రహస్యాలు మనం గమనించినాము. కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా ఇలాంటి రహస్యాలు మనము పాటించినట్లయితే మరి పరమ తండ్రికి మనము బహుప్రియులము అవుతాం. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.